సాయంత్రం పూట టైం వచ్చేసి 5 అవుతుంది. మస్తు ఆకలేస్తుంది, ఏమైనా తినాలనిపిస్తుంది మమ్మీ అంటే ఇంకా మమ్మీ అయితే ఆలూ బజ్జీ అయితే చేస్తున్నారు స్పెషల్ గా నా కోసం. నాకైతే ఆలూ బజ్జీ తింటాం తప్ప చేయటం అయితే రాదు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు నేర్చుకుంటాంలే అని చెప్పేసి నేను కూడా నేర్చుకుంటా మమ్మీ అని మమ్మీ చేస్తుంటే చూస్తున్నా. ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ఇంట్లో ఉన్న వాటితోనే 10 minutes లో మనం ఆలూ బజ్జీ అయితే చేసేయచ్చు. సరే అయితే ఇంకెందుకు లేట్, ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసుకొని 1/2 kgలోకి సగం శనగపిండి అయితే వేసుకోవాలి. టేస్ట్ కి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ కారం, చిటికెడు పసుపు, చిటికెడు కినే సోడా ఇవన్నీ వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసి కలపాలి. మరీ లూజ్ గా కలపకూడదు, మరీ గట్టిగా కలపకూడదు, మీడియం గా కలపండి. మనం కలిపిన పిండి 1/2 గంట అయితే పక్కన పెట్టుకోవాలి. ఒక ఆలు తీసుకొని సన్నగా రౌండ్ గా అయితే కట్ చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిలో కట్ చేసి పెట్టుకున్న ఆలు అయితే డిప్ చేసి ఆయిల్ లో అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. చూసినారు కదా, ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే ఆలు బజ్జీ అయితే చేసేసినాను. టేస్ట్ అయితే వేరే లెవెల్. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్, టేక్ కేర్.